నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. మార్చి నెల వచ్చేసింది. ఒక్కసారిగా వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువే, అలాగే చలి కూడా ఎక్కువే కాబట్టి ఖచ్చితంగా ఎండలు కూడా ఎక్కువే ఉంటాయని అంటున్నారు. ఇందులో నిజమెంత? అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇంకా అసలు మార్చి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ వీక్లోనే ఉన్నాము. బట్ అయినా కూడా విపరీతమైనటువంటి ఎండలు సడన్గా అసలు అంటే 1-2 డేస్లోనే విపరీతంగా చేంజ్ అయిపోయింది క్లైమేట్ మొత్తం. ఎందుకు అలా? ఈ సంవత్సరం చాలా దారుణంగా ఎండలు ఉంటాయి, దగ్గర దగ్గర 50 డిగ్రీస్ సెల్సియస్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇందులో నిజమెంత? నిజంగా అలా గనక జరిగితే చాలా వేడి, అసలు ఇక వేసవి తాపాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు కదా అని ఒక చిన్న భయం అందరిలో అప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో నిజమెంత ఏంటి మీరే డీటెయిల్డ్గా చెప్పాలి. మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే వేసవికాలం సీజన్ ఆరంభమైంది. అయితే ఈ సీజన్ కి ముందుగా మనము సీజనల్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ కంట్రీకి, అలాగే మన తెలంగాణలో ఎట్లా ఉంటుంది అన్న సంగతి మన ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి దీని గురించి, ఎందుకంటే సీజనల్ ఫోర్కాస్ట్ అంటే అన్ని గ్లోబల్ కారణాలు ఉంటాయి. మనకి ఓవరాల్ గా ఇండియాలో టెంపరేచర్లు పెరగడానికి అనేక గ్లోబల్ పరిస్థితులు కూడా కారణం అవుతాయి కాబట్టి దీనికి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఫోర్కాస్టింగ్ అంతా మన కేంద్ర కార్యాలయంలో కంప్లీట్ అయ్యి మనకి ఈ 28 ఫిబ్రవరి నాటికి మనది ఇది రిలీజ్ చేయడం జరిగింది. 1 మార్చిన మనము తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మార్చి, ఏప్రిల్, మే నెలలో అనేది కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. దీని ప్రకారం చూసినట్టయితే మనకి ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మనకి ఈ మాక్సిమం టెంపరేచర్స్, మినిమం టెంపరేచర్స్ కూడా సాధారణ స్థాయి నుంచి స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని తూర్పు జిల్లాల్లో మటుకు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ 3 నెలల్లో టెంపరేచర్లు మన సాధారణ స్థాయి అంటే మనం ఒక మినిమం ఒక 30-50 సంవత్సరాల యావరేజ్ వాల్యూ తీసుకుంటాం అనమాట. ప్రతి ఏరియాకి. ఆ స్థాయి నుంచి మనకి స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే మార్చి నెల ఫోర్కాస్ట్ కూడా చూసుకున్నట్టయితే మార్చి నెలలో కూడా తూర్పు జిల్లాల్లో మినహాయించి మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మార్చి, ఏప్రిల్, మే నెలల టెంపరేచర్స్ సాధారణ స్థాయి కంటే అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్. హీట్ వేవ్ అంటే ఇప్పుడు మన డెఫినిషన్ ఏంటంటే ఒక ప్రాంతం యొక్క టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోయి అదే 40 డిగ్రీలు దాటటము ప్లస్ ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ డేకి దానికంటా కూడా మరొక 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని మనం హీట్ వేవ్ ఎఫెక్ట్ అయిన ఏరియా అని ప్రకటిస్తూ ఉంటాము. అలా నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ ఒక డిస్ట్రిక్ట్ లో కానీ ఒక ఏరియాలో కానీ ఎన్ని రోజులు గడిచింది అన్న దాన్ని మనం లెక్క పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ ఇలా 40 డిగ్రీస్ అబౌవ్ టెంపరేచర్ ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్టయితే అది డెఫినెట్ గా ఆ ప్రాంతంలోని ప్రజారోగ్యం పైన ఇతర చాలా ఫ్యాక్టర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ కూడా ఈసారి ఏప్రిల్, మే నెలలో మన సాధారణ హీట్ వేవ్ డేస్ కంటా ఎక్కువ ఉండే అవకాశం ఉందని మనకి ఫోర్కాస్ట్ తెలియజేస్తుంది. జనరల్గా వర్షము, అలాగే చలికాలంలో చలి, వర్షాకాలంలో వర్షము, ఇవి రెండు ఎక్కువ ఉన్నప్పుడు వేసవిలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి అంటారు. అది నిజమా, లేకపోతే దానికి దీనికి ఏమన్నా రిలేటెడా? అసలు అలా ఉంటుందా సంబంధం ఏమన్నా? దానికి దీనికి పెద్దగా సంబంధం లేదండి. అంటే మనకి యాక్చువల్ రెయిన్స్ తగ్గే సంవత్సరాలు ఈ ఎల్ నినో ప్రభావిత సంవత్సరాల్లో మనకి ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మనం గత కొద్ది సంవత్సరాలుగా ఏంటంటే మనం మాన్సూన్ పీరియడ్ లో మనం ఎల్ నినో అనేది చాలా తక్కువ చూసాం. లా నినా అంటే మనకి మాన్సూన్ కి అనుకూల పరిస్థితులు. అందుకని గత 3-4 ఏళ్లలో మనకి పెద్దగా రెయిన్‌ఫాల్ డెఫిసిట్ అనేది లేదు. ఆ రకంగానే అయితే గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి మనకి అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఈ గ్లోబల్ వార్మింగు, మనము డిఫారెస్టేషను, పొల్యూషను, సిటీస్ విస్తృతంగా పెరిగిపోవడము, ఇటువంటి ప్రభావాల వల్ల మనకి అనేక ప్రాంతాల్లో టెంపరేచర్స్ అయితే ఎఫెక్ట్ అయితున్నాయి. మనకి నాట్ ఓన్లీ సమ్మర్, మనకి వర్షాకాలంలో వర్షం పడే పరిస్థితులు అన్ని రోజుల్లోనూ ఉండవు. లేనప్పుడు వర్షాకాలంలో మనకి జూన్, జూలై సమయంలో కూడా చాలా ఎక్కువ టెంపరేచర్లు ఉంటున్నాయి. సో ఈ టెంపరేచర్‌లనేవి గ్లోబల్‌గా ఈ ఇతర కారణాల వల్ల ఎక్కువ పెరుగుతున్నాయి. అదే పరిస్థితి ఈ ఏడు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే లాస్ట్ 4-5 ఇయర్స్గా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎండలు చాలా తక్కువగా ఉన్నాయని అంటుంటారండి. నిజమేనా అది? అవునండి. లాస్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ నెలలోనే ఒక హీట్ వేవ్స్ ఒక 3 రోజులొచ్చాయి. మే నెలంతా ఏమైందంటే మనకి వర్షాలు పడిపోయాయి. మే నెలల మామూలుగా ఏంటంటే మనకి ఈ ప్రీ మాన్సూన్ సీజన్ మార్చి, ఏప్రిల్, మే నెలలో
అకేషనల్‌గా ఎవ్రీ 10 డేస్‌కి, 15 డేస్‌కి మనకి ఈవినింగ్ టైమ్‌లో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి థండర్ స్టార్మ్స్ అనేవి వస్తుంటాయి. ఇవేంటంటే వివిధ ప్రాంతాల మధ్యన ఇలా హై టెంపరేచర్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా విండ్ డైరెక్షన్ మారి మాయిశ్చర్ కనుక ఆ వాతావరణంలోకి ఎంటర్ అయితే సాయంత్రం వేళల్లో మనకి ఈదురుగాలులతో కూడిన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈదురుగాలులు ఈ పెద్దగా వర్షపాతం అనేది వస్తుంది. మే నెలలో ఇలాంటివి కంటిన్యూయస్‌గా వచ్చేసాయి లాస్ట్ ఇయర్. వచ్చేసి లాస్ట్ మే 2025 మే వాస్ యాక్చువల్లీ కూలెస్ట్ ఇన్ 20 ఇయర్స్. ఆహా! సో 20 మేలో ఇయర్స్‌లోనా? లాస్ట్ ఇయర్ ఓకే. ఇన్ 20 ఇయర్స్ 2020 నుంచి 2025 వరకు నేను డేటాని అనలైజ్ చేయడం జరిగింది. అండ్ 2025 మే వాస్ ద కూలెస్ట్ ఇన్ 20 ఇయర్స్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనకి పెద్దగా హీట్ వేవ్ డేస్ ఓన్లీ ఒక 3 డేస్ మనకి ఏప్రిల్ థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్‌లో వచ్చాయి తప్పించి లాస్ట్ ఇయర్ హీట్ వేవ్స్ లేవు. అయితే 2024లో మనకి ఒక 14 రోజులు హీట్ వేవ్ దినాలున్నాయండి వివిధ ప్రాంతాల్లో. మనకి హైయెస్ట్ హీట్ వేవ్ రోజులు 2019 సంవత్సరంలో 42 రోజులు ఈ మార్చ్, ఏప్రిల్, మే నెలలో వివిధ ప్రాంతాల్లో అంటే అప్పుడు మాన్సూన్ కూడా లేట్ అయ్యి జూన్ నెలలో కూడా మనకి హీట్ వేవ్ రోజులొచ్చాయి. అలా ఆ రకంగా 42 రోజులు హీట్ వేవ్ దినాలు మనకి ఈ రీసెంట్ పాస్ట్‌లో 2019లో రావడం జరిగిందండి. ఈసారి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందండి ఈ వేడి గాలులు? మనకి ఉన్నాయి ఈ ఇవన్నీ. వేడి గాలుల రోజులు యావరేజ్‌గా చూసుకున్నట్టయితే మనము వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 7-15 రోజులు జనరల్‌గా ఉంటాయి. ఈసారి మనకి ఫోర్‌కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉందని చూపిస్తుంది కాబట్టి సుమారు 15-20 రోజులు ఈ 3 నెలల కాలంలో మనకి హీట్ వేవ్ రోజులు వివిధ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. సో, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలయితే. అవునండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు టెంపరేచర్స్ మనం మార్చి 1 తారీఖు నుంచి ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే వివిధ ప్రాంతాల్లో 34-39 డిగ్రీల వరకు చేరుకోవడం జరిగింది. మనకి హైయెస్ట్ టెంపరేచర్స్ జనరల్‌గా మనకి నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల ప్రాంతంలోను, అలాగే ఖమ్మం, భద్రాచలం ఈస్ట్‌లోను, మనకి ఈ రాయలసీమకు ఆనుకునున్న దక్షిణ జిల్లాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలోనూ హైయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. ప్రస్తుతం కూడా అదే రకంగా ఈ ప్రాంతాల్లో మనకి 37-39 డిగ్రీస్ ఆల్రెడీ రికార్డ్ అయితున్నాయి. మన సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీలోని 3 డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ప్రస్తుతం 34-36 డిగ్రీస్ వరకు మనకి టెంపరేచర్స్ ఉన్నాయి. రాగల 2, 3 రోజుల్లో అన్ని చోట్ల కూడా టెంపరేచర్స్ 1 ఆర్ 2 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది. సో, రేపటి నుంచి ఈరోజు స్టేట్‌లోని చాలా డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ మన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తప్పించి చాలా డిస్ట్రిక్ట్స్‌కి మనం యెల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి కూడా యెల్లో అలర్ట్ అంటే 36-40 డిగ్రీస్ కొనసాగే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ పెట్టడం జరిగిందండి. అయితే రాబోయే కొద్ది రోజుల్లో అంటే ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి అలాగే ఏప్రిల్, మే నెలల్లో అయితే 40+ రికార్డ్ అవుతదేమోనండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఏప్రిల్ నెలలో జనరల్‌గా 40 దాటిపోయే అవకాశం ఉంది. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీస్ నుంచి 47 డిగ్రీస్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థాంక్ యూ.